విఎస్ న్యూస్ కి స్వాగతం. బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే ఒకే రోజు 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడమే తనకు తెలుసని, అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలకు నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతారని వ్యాఖ్యానించారు. మంగళవారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 46 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేశారు. పలు కాలనీలలో పూర్తయిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం 26 కోట్ల 50 లక్షల రూపాయలతో జలమండలి ద్వారా నిర్మించిన రిజర్వాయర్ల నుండి ఇంటింటికి మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించడంతో పాటు పంప్ హౌస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బొల్లారం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం పాలక మండలితో కలిసి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందని తెలిపారు. 26 కోట్ల 50 లక్షల రూపాయలతో భారీ రిజర్వాయర్లు, పంప్ హౌజ్ నిర్మించి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి అందించడం సంతోషకరంగా ఉందన్నారు. మున్సిపల్ పరిధిలో ఎక్కువ శాతం నిరుపేద మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారని, వారి ఆర్థిక అభివృద్ధికి సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల ఆహ్లాదం కోసం పార్కులు నిర్మించామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డు అభివృద్ధి చేయడం లక్ష్యంగా నిధులు కేటాయించామని తెలిపారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలు క్షమించరని తెలిపారు. భవిష్యత్తులోనూ బొల్లారం అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజా బాలరెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతయారు, హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం సుబ్బారాయుడు, స్థానిక కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్. మేడం అమ్మా ఒకసారి సార్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో రేపు 25 జనవరికి వీళ్ళ సమయం పూర్తవుతుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్సు ఈ మున్సిపల్ పరిధిలో 5 సంవత్సరాల కాలం నుంచి బ్రహ్మాండంగా మౌలిక వసతులు సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా, పొల్యూషన్ ఏరియా. ఈ 10-15 సంవత్సరాల సంధి పొల్యూషన్ కూడా బాగా తగ్గడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము. మిషన్ భగీరథలో మనకు 26 కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారం మున్సిపాలిటీకి రిజర్వాయర్లు, అలాగే సంపులు, పైప్ లైన్స్, హౌస్ కనెక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 22 కోట్ల రూపాయలు, డ్రైన్స్, రోడ్స్,
అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది. మిషన్ భగీరథ జనరల్ ఫండ్ 48 కోట్ల రూపాయలు మనకు చాలా రోజుల సంది పెండింగ్ ఉన్న టిఎఫ్ఐడిసి 15 కోట్ల రూపాయలు నిన్నగా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 6,40,00,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిట ఈ వారం రోజులలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తము 29,40,00,000 రూపాయలతోటి బొల్లారం మున్సిపాలిటీ ప్రజల కోరిక నెరవేర్చి అన్ని సమస్యలు పరిష్కరించడంలో భాగస్తులైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మేమందరం కలిసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా నిలబడే రీతిలో పని చేయడం జరిగిందని మీ అందరికీ బల్లా బుద్ధి చెప్పడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నా సోదరులు. కాబట్టి రాబో కాలంలో గిట ఈ ప్రాంత సమస్యలను ఈ ప్రాంత నాయకుల ద్వారా ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీ 23, 24 ఏమో అమీన్